ఎత్తైన చెట్లు ఆకాశాన్ని తాకే సుందరి అడవిలో నది స్వర్ణకాంతిలో మెరుస్తూ పారుతుంది. ఆ అడవిలో ఒక యువ పులి తార ఉండేది. ఆమె పెద్దదో బలమైనదో కాకపోయినా తెలివితేటలు మరియు దయగా హృదయం ఉండేది. తారాకు అడవిలో తిరగడం అంటే చాలా ఇష్టం. ఊపిరి బిగపట్టి జలపాతాల మీద దూకడం, గాలిని మించిన వేగంతో పరుగులు పెట్టడం, చిన్న జంతువులకు సహాయం చేయడం ఆమెకు చాలా ఆనందం ఇచ్చేది. కానీ అడవిలో ఒక సమస్య ఉండేది. నది ఎండిపోవడం వల్ల జంతువులందరూ ఇబ్బంది పడేవారు. ఒక సాయంత్రం తార నది ఒడ్డున కూర్చున్నప్పుడు నదికి దారిగా వెళ్ళే అన్యమైన పంజాల గుర్తులను గమనించింది. ఆసక్తితో ఆ పంజాలన్నిటినీ అనుసరించాలని తార నిర్ణయించుకుంది. పెద్ద వైన్లు, రాళ్ల దారుల మధ్య తార అడవిలోకి ముందుకు సాగింది. చివరికి ఆమె ఒక రహస్య ప్రాంతాన్ని కనుగొనింది. అక్కడ బేవర్స్ ఒక పెద్ద మట్టి అడ్డంకి నిర్మించి నది ప్రవాహాన్ని ఆపివేశారు. తమ ఇళ్లను రక్షించుకోవడమే వారి ఉద్దేశం. కానీ ఇది అడవిలోని జంతువులకు నీళ్లు అందకపోవడానికి కారణమయ్యింది. తార బీవర్లతో కోపంగా మాట్లాడకుండా వినయపూర్వకంగా సమస్యను చెప్పింది. అడవిలోని జంతువులకు నీరు అవసరం అని అర్థపరిచింది. బీవర్లు తార మాటలు విని అడ్డంకిని చిన్నదిగా మార్చి నది ప్రవాహాన్ని తిరిగి జంతువులకు అందించేలా చేశారు. కొద్ది కాలంలోనే నది మళ్ళీ అడవిలోకి ప్రవహించడం ప్రారంభించింది. అడవి మళ్ళీ పచ్చగా మారింది. అన్ని జంతువులు తారాకు ధన్యవాదాలు తెలిపారు. బలమే ముఖ్యమేమీ కాదు, తెలివి మరియు దయ కూడా ముఖ్యమే అని తార అర్థం చేసుకుంది. ఆ రోజు నుండి తార ఒక ధైర్యవంతురాలు మాత్రమే కాదు, అడవికి హృదయం అయిన ఒక నాయకురాలు అని పేరు తెచ్చుకుంది. Like, share and subscribe.